ఎవడు కబర్ రావాలి ఇక్కడ దబ్బకేసింది బాగా చాలా ఎంజాయ్ చేయాలి. కాలే ఇప్పుడే మొదలు ఏమో నువ్వు వెనకాడ చెప్పి నువ్వు మొన్న ఆయన కాడ భలే బాగుందిగా ఒకటే బర్త్డే అసలు నువ్వు చెప్తే ఏమన్నా వింటున్నావా ఏమన్నా విన్నావా ఆ మాట విన్నావా వినేది ఏముంది మంచోడు అన్న నాకు ఫస్ట్ నుంచి పోతుండు బ్రహ్మాండ కళ్ళు అంటే ఇంతవరకు రానే రా సరే మీకల్లా గమలో ఆయన బాగానే ఆయన గమలో ఆయన బాగానే కానీ ఎంత చెప్పారు అసలు కళ్ళు ఏం మరి బర్త్డేగా ఏనగా పార్టీ ఇచ్చేది నేనైతే మాత్రం రోజు 2 లీటర్లు తాగుతున్నా అది వాడుకుంటుందండి వారికి కూడా 4 రోజులు పోయాను అబ్బే 4 రోజులు కొత్త పోయావా ఇప్పుడు మా బాబు కళ్ళు ఎడిపోలే అట్లా కాదండి ఈ ఉంగరం ఇప్పుడు 10 సంవత్సరాలు దగ్గరలో నా పెళ్లి ఎప్పుడు పెట్టి ఈ ఉంగరం పెళ్ళప్పుడు పెట్టినప్పుడు ఆ పెళ్లి కాడి నుంచి నేను ఉంగరం అటనే ఉంచుకుంటున్నా మరి ఇలా ఆయన 4 లీటర్లు కళ్ళు పోసిండు మరి 4 రోజులను ఉంచుకోవాలా ఏమంటే పోతా నువ్వు 10 సంవత్సరాలు ఉంచుకున్నావు కాబట్టి ఇది 4 రోజులను కనీసం ఉంచుకోవాలి కదా 4 రోజులు ఉంచుకోవాలి కదా పట్టు ఉంటుందా పట్ట ఏమంటే పోతా ఆయన పోసిన ఏముంటది నాకు మత్తగారు 3 ఉంగరాలు పెట్టింది 7 సంవత్సరం పెట్టిన ఈ కళ్ళుతో కాను మందుతో కనపడటం చేపకోవటం అమ్మగా మొత్తం ఏం లేదు అది ఇంకా బాగుంటది బట్టి ఇక బజార్ పాలైంది చెడిపోయి ఉంగరాలు ఆయన ఉంగరం చూపిస్తాను నాకేముంది ఉంగరం ఏడబెట్టో ఎవరి కోసం పెట్టో ఎందుకు పెట్టో ఎవరికి అసలు మన ఇద్దరం ఒకసారి పెట్టచ్చు ఇంకా తెలిసిన ఆడ మంచిది వడ్డీ తక్కువ నువ్వే పెట్టి నన్ను ఇరికిస్తున్నారు తాగకూడదని కాదు చూడు ఏదైనా తాగకూడదని కాదు కానీ దానికి బానిస ఏం తాగుతావు బానిస కాదు తలక నొప్పి ఆడేంటాడు రాత్రి కోట వేసిరా ఒకటే మీ బర్త్డే పార్టీకి వచ్చిన దిగలేదా రాత్రి ఎక్కింది ఇంకా దిగద్దండి తాగుడు మీద ఒకటే పోతుంటే పేపాలు పోతుంటే అంతేనా ఏం గౌడు కళ్ళు బాగుందా మంచిదండి 2 చెట్లది ఇదో చెట్టు అదో చెట్టుది నేను పార్టీ ఇస్తున్నా బర్త్డే కోసం వీళ్ళు బాగాలేదు వీళ్ళందరూ పిచ్చి తిట్టుడు వీళ్ళు కాకపోతే ఇంకో చెట్టు కూడా తెత్తలేండి ఇంకో చెట్టు తెస్తా ఈ 2 చెట్లు చూడండి వాళ్ళకి ఏదైనా పోతే కానీ రోజు నాకు వచ్చే చెట్టు పోయి నీకేనండి నువ్వు వాడికి పెట్టాను నా రాకిద్దరా అది ఆ రేఖలను కలపక కాదే ఇంకొద్ది పెద్ద కడితే రేఖ ఆకులు దొరకలేదండి పిలిపిత్తంత కట్టిన ఏం పట్టించే తాగుడికి చూడు అట్లా నేను పుట్టుకే పుట్టింది పిల్లగాని తీసుకొచ్చిన నన్ను అది మంచిగా తాగు పార్టీ ఇచ్చింది ఇలో దక్కాలా లేవాలా పెరుగు దండి పట్టాలే బాగుందా ఏం ఆర్ట్ పేషెంట్ లేనిపోయింది డౌట్లు వస్తున్నాయి మా నాన్నకి పోసింది కళ్ళు మా నాన్న గాజులు అమ్ముకొని బతికి మమ్మల్ని బతికిచ్చి కళ్ళు గీసి బతికిచ్చిండు చచ్చినాక నీ పోతే అట్లనే మందు కూడా నేను తాగేటప్పుడు వేస్తా మటన్ మొక్క తింటప్పుడు కూడా మొక్క వేస్తాడు అలాగే అంతేనా అన్న తినేటప్పుడు ఆయన లేదురా మరి పోలే
తాగుతావా నువ్వు రోజు ఏమొస్తారా తాగితే నేనే తీసుకొచ్చింది సార్. రాను రాను అన్నాడు. చిన్నపిల్లలు అంటే మా గౌన్లకి కళ్ళు తాగి అలవాటు అండి. చిన్నపిల్లగాడే ఎండాకాలం చదువుకున్నాడులే గాని ఏమో దాకరాకు వచ్చిండు. ఒక్కగానొక్క మనవాడు. మాటల్లో గెలవలేరు బాబు, నువ్వు మాటల్లో మాట్లాడి చెప్పట్లేదు సార్. నా మనవాడాన్ని తీసుకొచ్చి కొద్దిగా పోతామని ఒక బుక్క పట్టు, ఒక బుక్క తాగలే నాన్న. చూసిరా రెడ్డి గారు తాగి టీచర్ కూడా పడేవు. అత్తకుమార్ సార్ మీరు కూడా 60 బాగుంది, పుదరకాలకు బాగుంటది. 60 కొద్దిగా ర్యాక్ అడిగినట్టుగా నన్నంటే ఇక ఏం ఆరబోతున్నావు, నువ్వు ఎట్లా ఆరబోతున్నావు? నువ్వేం చెప్తావు అని అడిగిన నేనేం చేస్తాను, మా నాన్న మీద ఉండే 3 పెండ్ అది. అవును, నువ్వేం చెప్తావు అని అడిగిన అంతే. కానీ పెంచి పెద్ద చేసినోడు. రైట్, ఓకే ఓకే. ఎట్టింది కళ్ళు? ఎట్టిందన్నా కళ్ళు? సూపర్, బాగుంది. మంచి కళ్ళు తెప్పించిన అప్పుడే అట్లా మీ పార్టీ నాకు రాలేదు. ఇక తాగు తాగని ఆయన భోజనం అనుకో, ఆయన తాగి పండుతుడు మనకి పెట్టోడు ఉంటాడు. అంతే కదా, కుర్రాడికి అప్పుడే తీసావచ్చాడు గారు. గుమ్ము కానీ ఇది తాడి పేరేంది? పేర్లు ఉన్నాయి, మస్తు ఉన్నాయి. పరుపు తాడు అంటారుగా, టేస్ట్ ఉన్నది. రాములమ్మ ఉంది, తేలుకొండే కాదు, మస్తు కళ్ళు రుచి వస్తుంది. తాళ్ళ పేర్లు మస్తు మస్తు. పుట్ట మీద తాడుకి కళ్ళు అయితే, పుట్ట మీద ఉన్న తాడు కళ్ళు అయితే కళ్ళు ఏముంటది మస్తు. అందులో మొత్తం పాములు తేళ్లు అడుగులు ఉంటాయి, ఉండే తోడుతుంటాయి. తోడుతుంటే ఆ జల అనేది పైకి ఇస్తుంటది. విషయం అదే మరి మనది కనిపెట్టింది, అదే పార్థం, అదే అంతేనా? వాళ్ళందరూ చెప్తారు. మా తాళ్ళ పేరు సాంబయ్య గారు కర్ర పుల్లలు తాడని ఉంటది, అది ఏమ టేస్ట్ ఉంటది, అది దాగాలి గానీ లాస్ట్ కల్లా గియ్యంగా ఒక పుల్ల లాగుంటది, ఆ పుల్ల నుంచి కళ్ళు వస్తుంది, అది ఏమ టేస్ట్ ఉంటది. పుల్లలు ఈ కర్ర పుల్లలు నాకు తెలియదా? గౌన్లోని కాదా? నాకు తెలియనట్టు చెప్తాను. నువ్వు గౌన్లోనే కాదంటలే, నువ్వు గీలేదుగా సాంబయ్య గారు, గీసినోడికి అనుభవం. నాకు చెప్పాను, నాకు కూడా అనుభవం. సరైన కళ్ళు అయితే రేఖ వడబడాలి అమ్మటే, అమ్మటే కళ్ళు పడితే వడబడుతుంది. మొన్న మనం విజయవాడ పోయినావా? టిఫిన్ చేసినవా? మరి ఛార్జీలు పెట్టుకున్నా? బస్ కి పెట్టుకున్నావు. మన ఆర్డినరీ ఎక్కుదామంటే డీలక్స్ ఎక్కమట్టివి. అవును, మరి అయితే తొందరగా పోతుంది, ఎక్కమన్నావు. మరి నేను డబ్బులు పెట్టుకున్నా, వచ్చినా ఇలాంటికి వచ్చి 10 రోజులు అయింది. రూపాయి ఇచ్చినవా? నా బండి తీసుకుపోయిన తర్వాత పెట్రోల్ పోపించిన నా చెప్పినవా? పోపించినా తీసుకొచ్చి ఇంట్లో పెట్టినావు. పోపించినా తీరా బండి చూస్తే పెట్రోల్ అసలు పోపించి పెట్రోల్ అలా పోపించిందంటే నువ్వు ఆగుని చెప్తా. అనాలి మీరు పోయి 10 రోజులు అయింది. 10 రోజులకి తాగుడు కాడ వచ్చింది, మీరు గుర్తొచ్చింది. ఎండాకాలమా కాదా? ఇంటికాడ ఏం చేసిన మీరు? అసలు ఎండాకాలమా కాదా? అయితే గుర్తొచ్చింది మీకు. పెట్రోల్ మొత్తం కాదు, తీసుకొచ్చింటే పెట్టి మీ గురించి ఇప్పుడు ఇది ఎండాకాలమా కాదా? బండి ఎందుకు తీసుకోవాలి? బండి బయట పెట్టి ఎండలకి అయిపోయింది. నువ్వు రాగానే చూసుకోవాలి పెట్రోల్. బండి పెట్రోల్ అసలు నువ్వు రాగానే చూసుకున్నా చూసుకోలేదా? చూసుకోవాలి. బండి చూసుకో. బండి ఇచ్చినా చెప్పిందా? నీకు బండి ఇచ్చినా చెప్పిందా? చూసుకోమని చెప్పిందా? చూసుకోవద్దా? సాంబయ్య గారు 4 సార్లు పింఛన్కి బండి తీసుకొని పోయి పెట్రోల్ పోసిన నాకు
నీకు బండి లేదా? నాకు బండి ఎప్పుడు చూసుకోమనలేదా? బండి అక్కడ బండి చూసుకోలేదుగా. పెట్రోల్ పోయకుండా 4 సార్లు పింఛన్ తెచ్చుకున్నావు నువ్వు. నేను బాబాయ్ మీద కొరుకుతున్నావు. పెట్రోల్ పోసిన కాదు చూడు ఆ బండి మొన్న తీసుకుపోయాడు పెట్రోల్ పోపిలేస్తా అసలు నేను పెట్రోల్ పోసిన బండి పెట్టినాడా? నువ్వు లేరా నువ్వు పక్కన అసలు 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 ఇట్లా కాదు సార్ నేను చెప్పేది అబ్బాయి నువ్వు అసలు పుట్టినరోజు చేసుకొచ్చినావు నన్ను. అవును అవును తీసుకొచ్చినవా? అసలు ఈ లొల్లేందేనా? నువ్వు పెట్టిన బండి ఇచ్చిన బండి ఇచ్చిన ఉండు బండి తీసకపోయినా బండి ఇంటి మొదలు పెట్టినా పెట్టాడు ఎండలో పెట్టాడు బండి చూసుకోమన్నా. ఏం పార్టీ? అసలు ఏం లేనా లేదు అన్నావు. ఏముంది కొద్ది ఒక పార్టీ పోసిన ఇంకొద్ది పోయి పండబెట్టి వెళ్తాను. కూర్చోండి కూర్చో కూర్చో తమ్ముడు. నీ దండ 5 లీటర్ల పెట్రోల్ డబ్బులు కూర్చో కూర్చో. నువ్వు పోయి నన్ను తెప్పేస్తావు. అసలు నువ్వు నన్ను తెప్పేస్తావా? అసలు నీ బండి అంత నువ్వు ఎంత నీ లెక్క ఎంత? నా పెట్రోల్ ఎందుకు పోపిలేదు? నీ లెక్క ఎంత? డబ్బులు చిన్న దాంట్లో డబ్బులు ఉన్నాయి. లెక్క ఎంత? మీకు ఎక్కువైందా? మరి ఏం మాట్లాడలేదు? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏ రాలేదు కాదు సిగ్గుచారం ఉందా? అసలు ఏమైనా మాట్లాడుతుండా? ఫ్రెండ్ ఆడి బండి కూడా తీసుకుపోయిందా? మరి మమ్మల్ని మాట్లాడక 500 ఇచ్చిన తోలు కడగలే అడుగు. 500 నువ్వు ఇచ్చినే తీసుకుంటే డబ్బులు జేబులు వేసుకొని కాడిపోతే నీ సొక్కాకి 1500 అయినాయి. 1000 రూపాయలు ఇచ్చిన బట్టకి 500 నేను ఇచ్చిన ఎడిపోయినాయి. ఎక్కడే అండి నీ డబ్బులు? ఏం పార్టీ ఇది? మందు లేదు కళ్ళు పోతున్నావు. బైక్ పండబెట్టు. ఏం లేదు చికెన్ ముక్కలు తేవాలి. ఏంది పనికి రానియా? ఈ పనికి రానియా అండి? చెప్పొచ్చుగా చికెన్ ముక్కలు తేమని. మరి నేను కళ్ళు అంటే కళ్ళు తప్పుందా? అదే తప్పుందా చెప్పు. మొత్తం నువ్వే తాగుతున్నావు. మాకేం ముచ్చుకున్నావా? తాగని పాపం కష్టపడ్డాడు. పోసిందే 1 లీటర్ 2 లీటర్లు. రెడ్డి గారు నేను మొన్న యూట్యూబ్ చూస్తుంటే అల్ల ఏం కనిపించిందంటే పెళ్లి తాళి కట్టే ముందు పిల్లలు వేసిపోయిందండి. సమస్య ఉండటం కాదు. అప్పటిదాకా ఏం చేసింది? అగ్గ పెట్టుకున్నారు. ఎంగేజ్మెంట్ ఏంది అక్కడ బరువు తల్లిదండ్రులు బరువు తీయటమే. అవునా కదా? నాకు చాలా బాధ ఇస్తుంది అది వీడియో చూస్తే. తల్లిదండ్రుల పరువే కాదు పెళ్లి కొడుకు కూడా పరువు పోయినట్టే కదా. చేసుకున్నా కూడా లేచిపోయిందంటే కదా. ఒకటండి రెడ్డి గారు మా కొడుకు పెళ్లి కుదిరించింది. పెళ్లి చేసిందే. పెళ్లి చేస్తే అంతా పెళ్లి ఇస్తా పిల్లగాడు ఇస్తా చేసుకుంటాను అన్నాడు. చేసుకున్న తర్వాత సర్లే చేసిన. ఇప్పుడు ఒక పిల్ల పుట్టింది మా వాడికి. అంతకుముందే పెళ్లి కాతారకనే కాలేజీలో దాన్ని తగులుకున్నట్టు. అది వచ్చి మనం నాకు ఫోన్ చేసింది. ఏమండి సాంబయ్య గారు, మరి నీ కొడుకుని ఇంత ప్రేమించినా నీ కొడుకు పెళ్లి చేసుకున్నట్ట ఇంతకుముందు నన్ను పోషించేది డబ్బులు ట్యాప్ ఒక 5000 10,000 పంపించేది. ఇప్పుడు పంపించలే. నేను వస్తాను రేపు ఇంటికని కూర్చుంది. బామ్మ నీ దండం పెడితే ఆడికొస్తా తల్లి నా కోళ్ళు నా కొడుకు బ్రహ్మాండంగా సంసారం చేసుకుంటాను. నువ్వు ఆడికి రాగాక తల్లి అని నేనన్నా. నన్ను తాగం చేసి నీ కొడుకు నేను ఇంటి ముందర కూర్చుంటా వచ్చి బుద్ధి లేక నాకు ఈ పని చేసింది. నీకు బుద్ధి ఉందా? నాకు బుద్ధి అంటే మరి ఇంకోటి సార్ ఒకటి అది నాకు ఎట్లా తెలిసిందంటే ఆయన అడిగినప్పుడల్లా డబ్బులు ఏమైనా ఇస్తుండు. ఈ డబ్బులు ఇచ్చేసపోయిన డబ్బులు ఆమెకి ఇస్తుండు. కానీ వీళ్ళు కానలే. ఒకసారి వీళ్ళు ఆమె నాతో అన్నది ఇట్లా సంగతి బాబాయ్ ఇట్లా ఏదో మావాడు ఆడ ఏం చేస్తుండో ఎటు అర్థం కావట్లేదు. ఈయన అడిగినప్పుడల్లా 5,000 10,000 అనగానే ఇస్తా ఉండు. 5 దేశపోయి ఏం చేస్తుండో అర్థం కావట్లేదు అని అన్నది. అయితే ఈ కథ ఇదనమాట. ఈ కథ అంటే నానా నేను ఇంటికి డబ్బులు తీసుకొచ్చినా కట్టాలంటుండు. ఇంటికని నేను డబ్బులు పంపిస్తాను. వాడికి వచ్చే డబ్బులు నాకిస్తుండు. నేను ఇచ్చే డబ్బులు దానికి పంపిస్తుండు. అదే ఏదో జరుగుతుందండి. ఇప్పుడు కొడుకు డబ్బులు ఇచ్చిండు. ఇచ్చినప్పుడు అరే 10,000 పంపి నీకు
ఏందని లెక్క చెప్పని అడగాల్సిన బాధ్యత లేదా? ఇంత సరుకులు తెచ్చింది అంటుండు, ఇంత సరుకులు తెచ్చింది అంటుండు. ఇంత సరుకులు ఇగో నేను తీసుకొచ్చిన డబ్బులు నీకే ఇస్తాను అంటుండు. సరుకులు లేవు వాళ్ళు లేవు, దానికి పంపిస్తుండు. సరుకులు కూడా కాదు కానీ ఇప్పుడు పిల్లగాళ్ళు కూడా చెప్పేటట్టు లేదు. కాదండి, తండ్రికి కొడుకు లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఉంటది కరెక్ట్ కానీ వాళ్ళు చెప్పేటట్టు లేదు. మనం అడగాలి కదా. వాళ్ళు మన మాట ఇంటట్లేదండి. అసలు వినేటట్లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇంటట్లేరు. నా కాడికి వచ్చి 10,000 5,000 అని ట్యాప్కి 10,000 తీసుకుపోతాడు సార్. ఇదే కథ నాకు ఇంత ఇప్పుడు వరకు నాకు తెలవాలి. మరి నా పిల్లగాడు ఎటు చేస్తారని నాకేం తెలుసు? అసలు సరుకులేదు అట్లేదు అని చెబుతుంది. వాళ్ళేం సరుకులు తేట్లేదు మావయ్య ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు వాళ్ళేం సరుకులు తేట్లేదు. నేను రోజుకు 10 రూపాయలు. ఇదంతా వద్దు. ఇది అసలు ఏం చేస్తాయి? ఏంది సమస్య? రేపు ఆ అమ్మాయి బుద్ధిమంతురాలు చెప్పు. ఆ అమ్మాయి బుద్ధిమంతురాలు ఎంతో చెప్పుకోలేవు. నువ్వేం చేస్తావు చెప్పు. ఈయన కానలేదు. ఇవన్నీ కాదు సార్, నా పంచాయతీ పెట్టాడు సార్. నా కాడ చాలా డబ్బులు తీసుకుని ఇప్పుడు వరకు ఇవ్వలేదు. నీ డబ్బులు ఆడిపోతాయి ముందు ఆడిపోతాయి. నీ డబ్బులు ఆడిపోతాయి. ఆ రాదు 30,000 అయినాయి. 30 40 ఆడిపోతుంది. నీ డబ్బులు ఆడిపోయి ఇప్పుడు అమ్మాయి వచ్చామో నన్ను వాళ్ళ పంచాయతీ కానీ నీ డబ్బులు ఆడిపోతాయి కానీ డబ్బులు అంటే ఎట్లా మరి? చెప్పనండి, అడుగుతారు డబ్బులు, తల్లిదండ్రులు ఇస్తారు బాధ్యత. కానీ వాళ్ళు ఏం చేస్తురా అనేది వాళ్ళు లెక్క చెప్పరు, వీళ్ళు అడగరు. కొడుకు కదా అని అనుకుంటారు. అది వాళ్ళు హైదరాబాద్ పిల్లలందరూ అంతేనండి. అవునవును. ఏమో చాలా బుద్ధిగా చాలా జాగ్రత్తగా బతుకుతున్నారు చెప్తారు పేరెంట్స్ కి, కానీ అక్కడ చేసే దందా వాళ్ళు చేస్తారు. ఏందండి అన్ని ఇళ్ళల్లో అట్నే జరుగుతున్నాయి. ఆయన ఒక్కింటి ఏందండి ఇవాళ రేపు ఎక్కడ పెట్టినా అదే సమావేశం అదే. నాకు సంబంధం వచ్చింది, ఆయన టీచరు, నాకు సంబంధం వచ్చింది. నాకు కాదు, ఏమన్నా సార్ ఏమన్నా మంచి అమ్మాయి ఉంటే చెప్పండి అంటే, ఏ మంచి అమ్మాయి కావాలన్నా. సార్ నాకు సిటీ అమ్మాయి అయితే వద్దు సార్, సిటీలో చదువుకున్న అమ్మాయి కానీ సిటీలో జాబ్ చేసిన అమ్మాయి కానీ నాకు వద్దు సార్. అదేంటి అట్టంటున్నా, ఇద్దరు జాబ్ చేయాలి అంటే, అమ్మో నాకు జాబ్ వద్దు సార్, అక్కడ అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, పల్లెటూరులో ఉన్న అమ్మాయి బుద్ధిగా ఉన్న అమ్మాయి నాకు కావాలి అన్నది. అయితే బాబు చూసుకో, నువ్వే చూసుకో, నన్ను బదనా చేయబాబు బాబు అని చెప్తాను. పల్లెటూరు అమ్మాయి కూడా బస్తీకి వెళ్తుందండి. అమ్మాయి కూడా బస్తీ. ఇప్పుడు అట్లా కాదండి, నా గత అదే అన్నా కాదు. ఇప్పుడు నా కొడుకు పల్లెటూరు పిల్లని చేసిన, అది 10 రూపాయలు కూరగాయలు తెచ్చుకున్నా, 5 రూపాయలు మంచినీళ్ళు తెచ్చుకున్న సంవత్సరం ఎలబుచ్చుకుంటుంది. ఇప్పుడు మా వాడు తగులుకున్నది బస్తీది. అది ఇప్పుడు నేను ఇటుకు నువ్వు పిలిచినవుగా, ఇప్పుడే ఫోన్ చేసింది. ఎందుకని నేను ఫోన్ లేపకుండా ఇటు వచ్చిన, రేపు వస్తుందంటే అసలు ఏం చేయాలి చెప్పండి మీరు? ఏం చేయాలి? ఈ ఫోన్లు ఎప్పుడైతే పిల్లగాల కాడికి పోయిందో మొత్తం చెడిపోతారండి. అసలు ఫోన్లు తోటి వచ్చింది సార్. వాడు పక్క బజార్లో ఉండి కూడా నేను హైదరాబాద్ లో ఉన్నా, విశాఖపట్నంలో ఉన్నా అని చెప్తాడు. వాడు పక్క బజార్లో ఉంటాడు. చిన్న పిల్లగాడు పోనే, పెద్ద పిల్లగాడు పోనే, అదే వచ్చింది. ఏం చేయాలి చెప్పండి, మీరే పెద్దోళ్ళుగా మీరే చెప్పండి. చెప్పేదే ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు పిలవాలి. ఫస్ట్ మన పిల్లగాలు పిలవాలి, పిలిచి మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలవాలి. నాకు పెళ్ళే చేయలే కానీ మామూలుగా అయితే ఒక దగ్గర తీసి సాపుతుండు, దాని దగ్గర తీసి ఇల్లు పోసేస్తుండు. అదే నేను చెప్పే కూడా. ఇప్పుడు ఆ అమ్మాయి వీళ్ళ కొడుకుతోటి మంచిగానే ఉంది, నమ్మింది, మోసం చేసింది ఈయన కదా. అమ్మాయి మోసం చేయలే కదా, పెళ్లి చేసుకుంటాను రెడీగా ఉంది కదా. ఈయన కొడుకు తప్పు, ఈయన తప్పు. ఈయన పెళ్లి చేసి కనుక్కోవాలి, కొడుకును కనుక్కోవాలి, ఎవరు ఉన్నారా నీకు ఎవరన్నా కనుక్కోవాలా. ఇప్పుడు అందుకనే తప్పు కదా. అందుకనే అమ్మాయికి మనం న్యాయం చేయాలా, చేద్దామండి. ఇప్పుడు అట్లని కాదు, అమ్మాయినే మనం గట్టిగా ఎట్లా అంటాం? వాళ్ళిద్దరిని కోసం పెట్టి అసలు సమస్య ఆనికి వచ్చింది, సమస్య ఆడ మొదలైంది. అది తెలుసుకొని చేద్దాం. నాకు మాట చెప్పండి, చెప్పండి. ఇప్పుడు అబ్బాయి అమ్మాయిని మోసం చేస్తాడా, అమ్మాయి అబ్బాయిని మోసం చేస్తుందా? ఇలా అమ్మాయిలు కూడా చేస్తున్నాం, అమ్మాయి మోసం చేసిందండి. అమ్మాయిలు కూడా చేస్తున్నాం. అబ్బాయి ఎప్పుడు అనుకోకూడదు. అమ్మాయి అబ్బాయి తోడు వచ్చి నేను లవ్ చేస్తానండి చేసుకోవడం చెప్పుదా? అట్లా ఎప్పుడు అట్లా అనుకోకూడదు. రెడ్డి గారు న్యాయం మాట్లాడరు. అట్లా అమ్మాయి వచ్చి నువ్వు లవ్ చేస్తాను, చాలా సూపర్ గా ఉన్నావు, లవ్ చేస్తాను చెప్పుద్దా? అమ్మాయి గురించి చెప్తా. ఇప్పుడు అమ్మాయి గురించి మీరు సపోర్ట్ చేస్తారు, బాగానే ఉంది. అమ్మాయి ఇప్పుడు ఇక్కడ అమ్మాయిల సంగతి ఎట్లుందంటే, ఇప్పుడు ఎవరు లేనప్పుడు మాత్రం బాయ్ బాయ్ అని మేచ వేసుకొని వాటేసుకొని ఉంటారు. ఇప్పుడు పక్క మట్టి నువ్వు నేను చూసినావు అనుకో, నూతుల ఎవరికైనా వాడిని చంపేది దెబ్బ కొడుతుంది. అదే జరిగింది ఇప్పుడు. అది ఒకటి అట్లా ఉన్నారండి ఆడవాళ్ళు, అట్లా ఉన్నారు, అట్లా ఉన్నారు. నేను ఒప్పుకోదానికి అమ్మాయి తరపున మనం న్యాయం చేయాలని నేను అంటున్నా.
అమ్మాయి అనే కాదు అబ్బాయి అని కాదు, ఇద్దరు ఒకటే, కాకపోతే కూర్చోబెట్టి మాట్లాడదాం. సరే ఏదున్నా కానీ మీరు ఒకనాడు నాకు అవకాశం ఇస్తే ఒకనాడు తప్పు గురించే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడదాం అన్నది. అట్లా కొడుతుంది అది కాదండి, మాట్లాడదాం. తప్ప ఒకవేళ వాళ్ళ తప్పే ఉంది అనుకో, నువ్వు నా సవాసం లేకపోయినా పర్వాలేదు, అమ్మాయికి న్యాయం ఆయన తప్పే ఉన్నప్పుడు కూడా ఆమె చేద్దాం ఏదో దండన. తప్పించుకోవడానికి మరి ఒకనాడు అవకాశం ఇస్తే పోదామండి సార్. మీరు ఎప్పుడు అవకాశం ఇస్తారో అలా మీరు వస్తారండి, కాల్ పెడతా సార్. వచ్చినప్పుడు ఫోన్ చేసి రారు. మరి మీరు ఎడదాగి మళ్ళీ రాకుండా సారు సిచ్యువేషన్ తెలియకుండా మనం మాట్లాడటం కూడా బాగాలేదు. వాళ్ళని అనొద్దు, వీళ్ళని అనొద్దు. ఒకసారి మరి ఆయన కింద తీసుకుపోతా అంటే పోయి కూర్చోబెట్టి మాట్లాడదాం, సమస్య పరిష్కారం. న్యాయం చేసేట్టు ఉంటే న్యాయం చేసేటట్టు తప్పు సర్లేండి, న్యాయం ఎవరికెళ్ళంటే వాళ్ళకి కాదండి, న్యాయం ఎవరికెళ్ళంటే వాళ్ళకి న్యాయం చేద్దాం. అమ్మాయికి ఏదని ఎట్లా అనుకుంటాం, ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళకి న్యాయం చేద్దాం. అమ్మాయి కూడా ఆగం కావచ్చు, లేదు అంతే కదా సార్. ఒకనాడు కారు మాట్లాడతా, మీరు అవకాశం ఇస్తానంటే కొద్దిగా ఉంచండి. ఉందా ఆగండి, కాలు మొక్కుతారు. అప్పుడే అట్టయి బాగుంది. ఏమన్నా మీరు డబ్బు లేదన్నా ఫోన్ పే చేయవే, ఫోన్ పే చేయి. కరెక్ట్ గానీ రెడ్డి గారి కాసి వచ్చు నాకు కూర్చోరా. రెడ్డి గారు అమ్మాయికి న్యాయం చేసేటైతే పోదామండి. నేను అమ్మాయికి మొదలు నేను కలర్ గాను, అమ్మాయి గాని అబ్బాయి గాని ఎవరికైనా న్యాయం చేద్దాం. అంటే అమ్మాయికే న్యాయం అని ఎట్లా అంటావు నువ్వు? తప్పు కనపడలేదు, అమ్మాయికే న్యాయం అని ఎట్లా అంటావు? ఎందుకన్నా వాళ్ళిద్దరి కోసం పెడితే అసలు సమస్య వస్తుంది. నువ్వు ఆయన ఈసారు నాడు అవకాశం ఇస్తే నీ కాలు పెడతా, ఆడపిల్లకు కూడా న్యాయం చేద్దాం కాదని నేను అంటలే. ఇప్పుడు మా ఊరికి పొరపాటు అయినా, అమ్మాయికి పొరపాటు అయినా, ఆడపిల్లకి న్యాయం చేద్దాము. మీరు ఎట్లా చెప్తా సార్, నా పెట్టే అనుకుంటా, నేను కాదంటలేదు కదా. కాకపోతే ఏదో ఒకటి న్యాయం చేద్దాము. మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నేను ఎన్నుకుంటా. ఉన్నాయా ఒక బొక్క తాగాలనే అడగండి, అది కావాలండి, అది మా ఇంటికి కావాలా, మా వాళ్ళ తీసుకోవాలండి. అది నేను ఆడపెట్టుకోగలను, మీరు అట్ట తాగుతట్టండి. సూపర్ మళ్ళీ రావాలండి, మీరు రావాలి మళ్ళా. ఇగో అబ్బాయి గౌడ ఎంత చెప్పు. అయిందండి, 200 అయింది. కళ్ళు బ్రహ్మాండంగా ఉంది. సొక్కా తెచ్చుకోపో. ఇగో చొక్కా బాని కళ్ళు మాత్రం సూపర్ కోసం.